ధైర్యమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 14:28. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు గారు గొప్ప ఆశలు కలిగినటువంటి వ్యక్తి. ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ దేవుని దగ్గరకు వెళ్తే ఆ కోరికలు ఇంకా గొప్పగా మారిపోతాయి. దేవుని చిత్తాన్ని వెంబడించడానికి తగినటువంటి సామర్థ్యాన్ని బట్టి మన కోరికలు ఉండాలి, కానీ గొప్ప దేవుడని ఆయనను ఏదైనా కోరుకోవచ్చు అనుకోకూడదు. నీ చిత్తము భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థించడం క్రైస్తవ పునాది. ఇలా ప్రార్థించి వంటగదిలోకి కానీ, అంగడికి కానీ, హాస్పిటల్కు కానీ, ఆఫీస్కు కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చిత్తం జరుగుతుందా? అది నీ వాంఛ కాకపోతే నీవెందుకలా ప్రార్థన చేయాలి? మంచి కుటుంబాల నుండి అనేక మంది మిషనరీలు సేవకు బయలుదేరారు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు పూర్తిగా లోకంతో నింపబడుతూ ఉన్నాయి. దేవుని సేవ చేస్తాను అని చెప్పిన పిల్లలను చూసి తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉన్నారు. సంఘాల్లో మరెవరైనా దేవుని సేవకు వెళ్తారులే, నా పిల్లలు కాదు అని వారంటూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని ఇతరులు చెయ్యాలి అనుకుంటూ ఉన్నారు. మరికొందరు వ్యాపారం చేయడంలో వ్యాపారమే ఉండాలి, కానీ దేవుణ్ణి తేవద్దు అంటూ ఉన్నారు. అలాగూ దేవుణ్ణి ప్రక్కన పెట్టడం వల్ల నీకు సరైన దాన్ని ఎన్నుకోవడానికి ఆయన సహాయము అక్కర్లేదు అని నీవు అనుకుంటూ ఉంటావు. ఆయన శక్తిని మితము చేయాలని ఆలోచిస్తూ ఉన్నావు. నీటి మీద నడవాలని పేతురు గారు ఆశపడ్డాడు, కానీ యేసయ్యతో నడవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని గూర్చి అతను ఆలోచించలేదు. యేసుక్రీస్తు వారితో పాటు నడవడానికి ప్రయత్నించాడు, కానీ పేతురు గారికి అంత సమానమైనటువంటి ఆత్మీయ శక్తి లేదు. శరీరానికి కావలసినటువంటి ఉత్తేజము పొందలేదు. దేవుడు ఏదైనా పని అప్పగించినప్పుడు అది చేయడానికై మన దేహము కూడా సిద్ధపడాలి. మనస్సు, ఆత్మలకు తగినటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించాలి. ఈ విధమైనటువంటి ఆత్మీయ స్థితిలో మనమెంతో కొరతపడి ఉన్నాం. పేతురు గారు నీటి మీద నడవాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా రమ్మన్నారు. పేతురు గారి యొక్క కోరిక సమ్మతించబడడం ఆశీర్వాదకరం. పేతురు గారు మునుగుతాడని యేసుక్రీస్తు వారు ముందే ఎరిగి ఉన్నారు. గాలిచేత రేపబడినటువంటి అలలను పేతురు గారు చూసినప్పుడు యేసుక్రీస్తు నుండి అతని దృష్టి మరల్చబడింది. కష్ట సమయాల్లో మన ప్రాణాత్మలు యేసుక్రీస్తు వారిపై ఉంచడం అంత తేలికేమీ కాదు. మన విశ్వాస పరిమాణమును తెలుసుకొని ఆయనపై భారం వేసి ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్.